ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది ఆగదులో కానీ అందరికీ నమస్కారం. నా పేరు మంత్రుల విజయలక్ష్మి. జనసేన స్టాండ్ ప్రశాంతి రెడ్డి గారు సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ప్రసన్న వాక్యాలను మేమందరం ఈ జనసేన తరఫున ఖండిస్తున్నాం. ఒక నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మేడం గారు తను భారీ మెజారిటీతో ఈరోజు 50,000 ఓట్ల మెజారిటీతో ప్రశాంతి రెడ్డి మేడం గెలవడం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి అయ్యా ప్రసన్న నేను ఆరు సార్లు ఎమ్మెల్యే, మా నాన్న 6 సార్లు ఎమ్మెల్యే అని మీరు చెప్పడం జరిగింది. రాజకీయాల్లో మీరు నేర్చుకున్నది ఇదేనా అని మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నామండి. ప్రశాంతి రెడ్డి గారు ఒక మహిళగా ఫస్ట్ మహిళా ఎమ్మెల్యేగా కోవూరు తరఫున పోటీకి దిగినప్పుడు అప్పుడు ఇలాగే రసభద్ర వాక్యం మీరు చేయడం జరిగింది. తను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రశాంతి మేడం గారు ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వ పెద్దలందరూ కలిసి ఒక మహిళా ఎమ్మెల్యేని ఇంత అమానుషంగా మాట్లాడిన ప్రసన్నని అతను ఎంతటి వారైనా సరే తగిన శిక్ష విధించేలా ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్, అన్ని రంగాల మహిళా సంఘాలు ఏకమై ప్రసన్నకి బుద్ధి చెప్పాలని, కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాము. ప్రసన్నకి తగిన బుద్ధి చెప్పాలి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ కోరుతున్నాం. ఇకపై ఏ మగవారైనా మహిళ గురించి మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాము. ఈ ఘటన పురుషాధిక్యతతో కళ్ళు మూసుకుపోయిన అందులందరికీ కనువిప్పు కావాలని, అలాంటి చట్టాలు తీసుకురావాలని మేము మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిన మహిళ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పడం, ఆ స్ఫూర్తితో నాలాంటి మహిళలు ఎంతమందో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రసన్న చేసిన వ్యాఖ్యలు స్త్రీ సాధికారతకే మాయని మచ్చ. ఇప్పుడిప్పుడే వస్తున్న మహిళలందరూ ఈ వ్యాఖ్యలు విని భయభ్రాంతులకు గురవడం జరిగింది. ఒక మహిళ అనే వివక్షతో ఈ అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడిన ప్రసన్నకి కఠినమైన శిక్ష విధించాలి. ప్రసన్న సిగ్గుపడాలి అనే విధంగా శిక్షలు రావాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో ప్రశాంతి రెడ్డి మేడం గారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. మీరు చేసిన వ్యాఖ్యల్ని ఒకసారి మీ తల్లికి, మీ భార్యకి, మీ చెల్లికి చూపించి మాట్లాడవలసిందిగా, ధైర్యంగా తను మీడియా ముందర మాట్లాడవలసిందిగా చెప్పింది. అంటే మీరు చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో మీరే అర్థం మహిళలందరికీ తెలుసండి. రాబోయే రోజులలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవ్వరూ మాట్లాడకుండా మనము కఠినమైన కేసులు పెట్టి శిక్షలు విధించాలని కోరుతున్నాము. మొదటి నుంచి వైసీపీ స్త్రీలను కించపరుస్తూనే ఉంది. ఎప్పుడు వ్యవస్థాపకమైన ప్రశ్నలు కాకుండా ఇంటిలోని ఆడవాళ్ళని, కుటుంబంలోని సభ్యుల గురించి మాట్లాడటమే సంస్కృతిగా పెట్టుకున్నారు. అదే సంస్కృతిని ప్రసన్న కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోనే కాదు, సాటి మనుషులకు కూడా సహించే పరిస్థితి ఉండకూడదని మేము కోరుకుంటున్నాము. ఒక మహిళ వయసును కూడా చూడకుండా ఒక మహిళా ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తను తీవ్ర మనస్తాపానికి గురి చేసిన ప్రసన్న సిగ్గుపడాలి. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినే తను ఇంత అనుచితంగా మాట్లాడాడు అంటే మనలాంటి మామూలు మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా ఎమ్మెల్యే గారు తను చేస్తున్న పోరాటానికి మా జనసేన తరపున మేమందరం తనకి బేషరతుగా మద్దతు తెలియజేస్తున్నాము.
అందరికీ నమస్కారం అండి. నా పేరు రామాల జయలక్ష్మి. నేను ఒక యోగా టీచర్ అండ్ భగవద్గీతని నేను నాకు తోచినంతలో అందరికీ చెప్తూ భగవద్గీత వ్యాప్తి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ధర్మో రక్షిత రక్షితః. ఎందుకు అంటే ఈరోజు నేను ఈ పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఈ విధంగా మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఒక మహిళ అంటే ఒక శక్తి, ఒక యుక్తి. ఆ మహిళ లేకపోతే ఈ సృష్టికి అసలు అర్థమే లేదు. అలాంటి మహిళలకి అనకూడని మాటలు, అబద్ధాల మాటలు, అనవసరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, బలహీనపరచడానికా లేక మీరు బలహీనులై మాట్లాడుతున్నారా? చరిత్ర చూసుకుంటే రావణాసురుడు ఒక మహిళని చెరపట్టి మొత్తం నాశనం అయిపోయాడు, సర్వనాశనం అయిపోయాడు. దుర్యోధనుడు ఒక రాజ్యాకాంక్ష కోసం తన యొక్క బలహీనపరచడానికి మహిళను అవమానపరిచి తను సర్వనాశనం అయిపోయాడు. చరిత్రలో ఎవరు బాగుపడలేదండి. మహిళలని అవమానపరచడం, హీనపరచడం, తక్కువగా మాట్లాడడం చాలా అమానుషం, ఖండించదగ్గ విషయం. అది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఈ రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోరాలి. పార్టీలో ఉన్నప్పుడు మనం ఎంత ప్రజలకు కన్నబిడ్డల్లాగా సేవ చేయాలి. ఏదైనా అవకాశం ఉంటే చక్కగా చెప్పి చేయించుకొని మాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేసి నువ్వు ప్రజలకు చక్కగా చేరువవచ్చు. ఎంతోమంది హృదయాలలో నీ యొక్క స్థానాన్ని నిలుపుకోవచ్చు. అట్లాంటివి సమాజ అభివృద్ధిని వదిలేసి గాలికి వదిలేసి మహిళల యొక్క మనోధైర్యాలను, మహిళల యొక్క అమానుషమైన పలుకులు వాళ్ళ మీద పలికి నువ్వు ఏదో గొప్పవాడు అవుతున్నావు అనుకుంటున్నావేమో. చాలా ఎప్పుడైతే ఎవరైతే ఎక్కడైతే మహిళని ఒక అమానుషమైన మాట, నీచమైన మాట మాట్లాడతారో ఆ రోజే వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయింది. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు భగవద్గీతలో, ఆ రోజే ఎవరైతే ఆ ద్రౌపది మాతకి అలా జరిగిందో ఆ రోజే వాళ్ళు చనిపోయారు. కృష్ణ చెప్తున్నారు, అర్జున వాళ్ళు ఆ రోజే చనిపోయారు, నువ్వు ఇంకా చంపాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒక మహిళకి అలాంటి శక్తి, అలాంటి యుక్తి, ఈ సృష్టిని శాసించగలిగిన ఒక గొప్ప భగవంతుని యొక్క అంశ ఒక మహిళ. కాబట్టి ఒక మాటని వదిలేస్తే సరిపోదు. ఈ పంచభూతాలు, ఈ సృష్టి అంతా ఎక్కడో ఒక చోట ఆ మనిషికి పతనం అనేది ఉంటుంది. ఎప్పుడు ఈ మాటలు వస్తాయో వాళ్ళ పతనం స్టార్ట్ అయిందండి. రాబోయే రోజుల్లో అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం, ఎన్నైనా రాజకీయ పరంగా ఏమైనా సమస్యలు మాట్లాడండి, మహిళల జోలికి రామాకండి, పర్సనల్స్లోకి వెళ్ళాకండి. మీకు కావాల్సింది ఏంది? సమాజ అభివృద్ధి చేయాలి. మిమ్మల్ని 10 మంది మీరు మాట్లాడితే 10 మంది ఇన్స్పైర్ అయ్యి చేతులెత్తి నమస్కరించాలి. అంతేగాని 10 మందితో యావగించుకునే మాటలు మాట్లాడకూడదండి. ఇలాగా రాబోయే రోజుల్లో ఇలాగే మహిళలకు అత్యంత గౌరవం, ఉన్నత స్థానం ఎవరైతే ఇస్తారో, ఎవరైతే వాళ్ళని మనసులో నింపుకొని వాళ్ళకి స్త్రీలకు ఉన్నత స్థానం ఇస్తారో వాళ్ళు దేవతల చేత పూజించబడతారండి. ఇది ఈ సత్యాన్ని తెలుసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకూడదని, ఇలాంటి జరిగితే వాళ్ళకు సరైన శిక్ష పడుతుందని, సత్యం అనేది ఎప్పుడూ నిప్పులాగా వెలుగుతుందని అందరూ తెలుసుకోవాలని ఈ జనసేన పార్టీ తరఫున మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏం జరిగినా మేము కూడా ముందుంటాం. ఇది ఖండించదగిన విషయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.